హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కోడలి కళలు అత్త రుచులు. వెల్కమ్ టు కోడలి కళలు అత్త రుచులు. ఓకే అన్విత, నీకు హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సమ్మర్ హాలిడేస్. సో నువ్వు నెయిల్ ఆర్ట్ నేర్చుకుందాం అన్నావు కదా, అందుకని నేను మీషోలో నీకు నెయిల్ ఆర్ట్కి సంబంధించిన కిట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. ఓకేనా? ఇవన్నీ నెయిల్ ఆర్ట్కి సంబంధించినవి, కానీ నువ్వు ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకేనా? ఇందులో ఏమేమి ఉన్నాయంటే 100 నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉన్నాయి, నెయిల్ ఆర్ట్కి సంబంధించిన బ్రషెస్, డాట్స్ పెట్టుకోవడానికి, దానికి కావాల్సిన డెకరేషన్కి కావాల్సిన నెయిల్ ఆర్ట్ డిజైనింగ్కి ఏమైతే మెటీరియల్ కావాలో అవంతా ఈ కిట్లో అయితే ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని అవి వాటితో మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. నీకు ఇప్పుడు వచ్చేసి నేను డాట్స్, ఫస్ట్ డే కదా మనం నెయిల్ ఆర్ట్ నేర్చుకుంటుంది, ఫస్ట్ డే కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఓన్లీ డాట్ ఆర్ట్. నెయిల్స్ మీద డాట్స్ ఎట్లా పెట్టాలనేది నేర్చుకుంటున్నాం. ఓకేనా? నీకు అర్థమవుతుందా? నేర్చుకున్నావా ఈరోజు? మమ్మీ నేర్పించింది నీకు అర్థమైందా? ఇవి ఏవైతే నీట్గా ఉంటాయో వాటినే చూస్ చేసుకోవాలి, కలర్స్. మళ్ళీ డాట్స్ కూడా నీట్గా పెట్టాలి, జాగ్రత్తగా పెట్టాలి వీటిని. ఓకే. డాట్స్లో కూడా డిజైన్స్ ఉంటాయి కదా? డాట్స్లో టెడ్డీ బేర్ది, మళ్ళీ క్రాస్ డాట్స్ అని, సర్కిల్ డాట్స్ అని, ఇంకా స్టాండింగ్ లైన్లో డాట్స్, ఇంకా ఏమున్నాయి, మొత్తం స్ప్రెడ్డింగ్ లాగా డాట్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ డిఫరెంట్ స్టాండింగ్ లైన్ లాగా, కర్వ్ లాగా, స్లీపింగ్ లైన్, అట్లా డాట్స్తో పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఏం చేసాము? ఫస్ట్ అయితే వైట్ కలర్వి నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ స్టిక్ చేసుకున్నాం ఫింగర్స్. గ్లూ వస్తే వాళ్ళే ఇచ్చారు, కానీ జాగ్రత్తగా చిన్నపిల్లలు దాన్ని వాడకూడదు. ఓన్లీ మమ్మీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడే వాళ్ళు అటాచ్ చేసి ఇస్తేనే వాడాలి. ఓకేనా? మళ్ళీ వాటికి ఫస్ట్ మనము ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ అన్నిటికీ ఏవైతే మీకు నచ్చాయో ఆ కలర్స్ పక్కన పెట్టుకోవాలి. అవి అయిపోతే ఇంకో పక్కన పెట్టుకోవాలి. ఇవి అయిపోయినవి, ఇవి ఇంకా అయిపోలేదు అని పెట్టుకోండి. అదంతా అవసరం లేదు. నీకు నచ్చిన కలర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకొని పెట్టావు కదా, అంతే కదా? నీకు ఏమేం కలర్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకొని పెట్టావు. ఒకటి ఫస్ట్ అన్నీ నీకు లైట్ కలర్స్ ఇష్టం అన్నావు, ఒక్కటి మాత్రం ఒక బ్లూ కలర్, డార్క్ కలర్ ఉంటే బాగుంటుందని మనం ఒక డార్క్ కలర్ తీసుకున్నాం కదా అనుకున్నా, కానీ బ్లూ ఇంకా బాగుంటుందని కొంచెం డార్క్ కలర్ బ్లూ తీసుకున్నా. వైట్కి వైట్ వేస్తున్నా. వైట్కి వైట్ ఎందుకు వేసుకున్నావు? ఇంకా షైనీగా కనపడుతుందనా? మళ్ళీ దానికి డాట్స్ కూడా పెట్టా, టెడ్డీ బేర్ లాగా ఉంది చూస్తుంటే. ఓకే. ఫస్ట్ అయితే బేస్ కలర్స్ ఎలా వేసుకోవాలో నేను చూపించాను కదా నీకు. ఇవెల్లా దేని మీద ప్రాక్టీస్ చేసావు నువ్వు? తర్వాత పిస్తా సెల్స్ మీద ప్రాక్టీస్ చేసావు కదా. పిస్తా సెల్స్ అయితే నెయిల్స్ కూడా పెట్టేసుకునే పని లేకుండా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, ఎందుకు డబుల్ టేప్ ఉంది కదా, దాన్ని అంటించుకొనైనా చేసుకోవచ్చు, లేకపోతే వాటిని ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి అలా పెట్టి మా మమ్మీ చూపించింది. మనము అలా అయినా చేసుకోవచ్చు, మనకి చిన్నపిల్లల కలర్ రాదు కదా చేపెట్టి. కాబట్టి పిస్తా సెల్స్ని ఒక టేబుల్ పైన పెట్టేసి దానికి కలర్ వేసుకొని డాట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్, చిన్నపిల్లలు కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఏం కలర్? నెక్స్ట్ మనము డార్క్ బ్లూ వేసుకున్నాము. అవునా? ఓకే. నీకు నెయిల్ ఆర్ట్ నచ్చిందా ఇంతకీ? రేపు ఏం డిజైన్ నేర్చుకోవాలి? మనం చెమ్కీవి ఉన్నాయి కదా, మీరు చూసారు కదా ఫస్ట్లో, ఆ చెమ్కీవి నెక్స్ట్ వీడియోలో చూపిద్దామంటావా? అప్పుడే చెమ్కీకి వెళ్దామా? ఇప్పుడు ఓన్లీ మనము ఉన్న కలర్స్తో డిజైన్స్ ఎట్లా వేయాలో అవి చూపించుకుంటే బాగుంటుందేమో కదా. ఈరోజు డాట్స్ అయిపోయింది, రేపు అట్లా చిన్న చిన్న ఇమేజెస్, అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, మీరు
టెడ్డీ బేర్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ లేకపోతే ఇంకా హార్ట్ షేప్స్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో కదా. క్యాప్స్ ఇంకా పెండెంట్స్ ఏమైనా చిన్న చిన్న పెండెంట్స్ సింబల్స్ అట్లాంటివి కావాలా. ఓకే, ఇప్పుడు మొత్తం ఇదంతా వేసినాక నువ్వు ఫిల్ చేసినాక నెయిల్స్కి ఏం చేసావు? తర్వాత నేను ఏ స్టైల్లో బాగుంటుంది మన నెయిల్స్కి ఈ కలర్స్కి వైట్ అండ్ బ్లాక్ అయితే నేను చూస్ చేసుకున్నా. డాట్స్కి వైట్ బ్లాక్ ఎక్కడ రావాలి, బ్లాక్ ఎక్కడ రావాలి, వైట్ ఎక్కడ రావాలి, ఎలా డిజైన్ చేయాలి అని మొత్తం నేను చూసుకున్నాను. ఓకే అన్విత, ఇప్పుడు డాట్స్ పెట్టేసుకుందాము. డాట్స్ ఎట్లా పెట్టాలో చెప్తావా? మనము స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఒకటేమో సర్కిల్ షేప్ లాగా, ఒకటేమో ఇదేమో స్లాంటింగ్ లైన్ కదా. స్లాంటింగ్ లైన్లో డాట్స్ అనేది పెట్టుకున్నావు. వైట్ అండ్ బ్లాక్ చూస్ చేసుకున్నావు కదా నువ్వు. నెక్స్ట్ బ్లూ కలర్ దానికి సర్కిల్ లాగా పెట్టుకున్నాను. ఓకే, ఇంకా బ్రౌన్ కలర్కి ఏమో ఓన్లీ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని అంతా డాట్స్ పెట్టేసుకున్నా. వైట్కి కూడా బ్లాక్ పెట్టుకున్నా. వైట్ వేస్తే అందులో బాగుంటుందని కనపడదు అనేసి. ఓకే, నెక్స్ట్ పింక్ వచ్చి స్టాండింగ్ లైన్ లాగా పెట్టేసుకున్నాం. వైట్ ఏమో 2 వేసి డాట్స్ లైన్స్ లాగా బ్లాక్ ఒకటి వేసాం. చూడండి, జాగ్రత్తగా చూడండి, మొత్తం నీట్గా క్లియర్గా మీకు చూపించాము. ఓకే, మీకు కనుక నచ్చితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.